వెళ్ళు. త్వరగా పదండి ఆఫీసర్. ఎంతసేపు? త్వరగా పదండి ఆఫీసర్. మహా ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. అమ్మా, కానీ నువ్వు ఇక్కడ జాగ్రత్తగా ఉండు. సరే సరే జాగ్రత్త. మహా 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 అటు చూద్దాం పద. రా, అటు చూద్దాం రా. సిద్ధు, మహా సిద్ధు నో. శౌర్య గన్ డౌన్. సిద్ధు, మర్యాదగా మహాలక్ష్మిని వదిలిపెట్టు. శౌర్య ఒక్కడుగు ముందుకేసిన మహాలక్ష్మిని చంపేస్తాను. ఏయ్ సిద్ధు. శౌర్య గన్ డౌన్. గన్ డౌన్. రేయ్, మర్యాదగా మహాలక్ష్మిని వదిలిపెట్టరా. లోపల నుంచి నాకు రావాల్సిన వస్తే నేనే మహాలక్ష్మిని వదిలేసి వెళ్ళిపోతాను. రేయ్ వదిలిపెట్టరా, లేకపోతే అన్యాయంగా నా చేతుల్లో చచ్చిపోతావు. చెప్పానుగా శౌర్య, నాకు రావాల్సిన వస్తే వదిలేసి వెళ్ళిపోతానని. వద్దు శౌర్య, ముందుకి రావద్దు. వదలరా మహాలక్ష్మిని. శౌర్య గన్ డౌన్. శౌర్య ముందుకు రావద్దు. వదలరా. శౌర్య అన్యాయంగా నా చేతుల్లో చచ్చిపోతావు. వదులు. ఒక్కడుగు ముందుకేసిన మహాని చంపేస్తాను. బ్యాక్ బ్యాక్. సంపద బ్యాక్ తీసుకో. శౌర్య ముందుకు రావద్దు. రా రా. రేయ్ సిద్ధు. శౌర్య బ్యాక్. ఒక్కడుగు ముందుకేసిన మహా పీక తెగిపోతుంది. శౌర్య ముందుకు రావద్దు. సిద్ధు వదిలే. సిద్ధు సిద్ధు వదిలే. సిద్ధు. శౌర్య రావద్దు. బ్యాక్. రా. రేయ్.
బాబు నువ్వు సంపద బాబు. అమ్మా అమ్మా సిద్ధు సిద్ధు పద బ్యాగ్ తీసుకో పద. అమ్మా అమ్మా ఏమైందమ్మా? అమ్మా ఏమైంది అమ్మా? సౌర్య బాబు సిద్ధు! బాబు సిద్ధు త్వరగా పోనివ్వు సిద్ధు. ఎట్టి పరిస్థితుల్లో మన సౌర్యకు దొరకకూడదు. పద సిద్ధు. నువ్వేం కంగారు పడకు శ్యామ్. పోనీ శౌర్య, వాడిని ఎలాగైనా పట్టుకోవాలి ఈరోజు. ఆఫీసర్ తొందరగా వెళ్ళండి ఆఫీసర్. ఈ రోజుతో ఆ సిద్ధు సంపదల చాప్టర్ని క్లోజ్ చేస్తాను కళ్యాణి. మన కన్నయ్యకి ఏం కాదు, బాధపడకు. పోనివ్వు సిద్ధు. సౌర్య వచ్చేస్తున్నాడు సిద్ధు. తొందరగా వెళ్ళండి ఆఫీసర్. అమ్మా నొప్పిగా ఉందా అమ్మా? పర్లేదమ్మా, నా బాధంతా బాబు గురించే. సౌర్య, ఆ రాక్షసు దగ్గర బాబు ఉండటానికి వీల్లేదు. అమ్మా బాబుని తీసుకొచ్చి మీ చేతుల్లో పెట్టే బాధ్యత నాది. వాసు, మన వాళ్ళందరినీ చెక్ పోస్ట్ దగ్గర అలర్ట్గా ఉండు మనం. అలాగే శౌర్య. ఏమైంది సిద్ధు? సిద్ధు ఏమైంది? ఫ్యూల్ అయిపోయినట్టుంది శ్యామ్. స్టార్ట్ అవ్వట్లా. దేవుడా ఇప్పుడెలా? సిద్ధు అమ్మని తీసుకో. ఎలాగో బాబు లక్కీగా మనకే దొరికాడు. పద పారిపోదాం. నువ్వేం కంగారు పడకు శ్యామ్. మన దగ్గర బాబున్నంత వరకు తను మనల్ని ఏమీ చేయలేడు. ఫాస్ట్గా దిగు, త్వరగా. సిద్ధు, సిద్ధు ఏ సిద్ధు, సిద్ధు సంపద ఆగు. సంపద వాసు కమ్ ఫాస్ట్. రా 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 సార్, త్వరగా.
శామ్ త్వరగా ఫాస్ట్. సిద్ధు సిద్ధు సంపద ఆగు, సంపద ఆగు. ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్. తప్పించుకోలేవు సిద్ధు. నీతో వచ్చి అందరినీ మోసం చేసి ఎన్నో తప్పులు చేసిన సంపద కూడా ఇదే ఆఖరి రోజు. ఏయ్ సిద్ధు, సిద్ధు 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 వద్దు సిద్ధు 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 ఏయ్ సిద్ధు. నువ్వు ఆగండి. శౌర్య ఒక్కడుగు ముందుకేసిన బాబుని చంపేస్తా. సౌర్య ఒక్కడుగు ముందుకేసిన బాబుని చంపేస్తా. గో బ్యాక్, గో బ్యాక్. సిద్ధు సౌర్య సిద్ధు ఆఫీసర్ సిద్ధు సిద్ధు ప్లీజ్ సిద్ధు తప్పు చేస్తున్నావు. ఆఫీసర్ దగ్గరికి సౌర్య, రాకు. వదిలే. దగ్గరికి వస్తే బాబుని చంపేస్తా. సౌర్య. ఒక్క అడుగు ముందుకేసిన బాబుని చంపేస్తాను శౌర్య. సిద్ధు వద్దు వద్దు సిద్ధు. ఏ చంపై, ఏ చంపై, ఏ చంపై, ఏ చంపై, ఏ చంపై. బాబుని చంపై, బాబుని చంపై. ఆఫీసర్ ఎన్నిసార్లు వాడిని అడ్డం పెట్టుకుని తప్పించుకోవాలని చూస్తావు? చంపైరా. సిద్ధు బాబుని చంపేసి ఒక్కడుగు ముందుకేయగలవా? నేను నిన్ను బతకనిస్తానా? ఆ? నా చావి వల్ల నా కళ్ళ ముందు కనబడుతుంది శౌర్య. ఈ రోజుతో నా చాప్టర్ క్లోజ్ అని నాకు అర్థమవుతుంది. నేను చనిపోయినా నేనే గెలవాలి. బాబుని చంపేస్తాను శౌర్య. అప్పుడు నువ్వు కళ్యాణి జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటారు. అది చాలు నాకు. అందుకే వీణ్ణి నా చేతులతో చంపి నేను నీ చేతుల్లో చచ్చిపోతాను. సిద్ధు బాబునిచ్చి. రే సిద్ధు, సిద్ధు నీకు దండం పెడతాను ప్లీజ్. ఆఫీసర్ ఆఫీసర్ ప్లీజ్ ఆఫీసర్. సిద్ధు అన్నంత పని చేస్తాడు ఆఫీసర్. ప్లీజ్ ఆఫీసర్ మీరు గన్ డౌన్ చేయండి ప్లీజ్. గన్స్ డౌన్ శౌర్య, గన్స్ డౌన్. ప్లీజ్ ఆఫీసర్ గన్స్ డౌన్. ఆఫీసర్. గన్స్ కింద పెట్టండి. గన్ డౌన్ చేయి. గన్ డౌన్ చేయి సౌర్య. వదిలే సిద్ధు ప్లీజ్ ప్లీజ్ సిద్ధు. సిద్ధు బాబునిచ్చి.
ఒక్క అడుగు ముందుకేసిన బాబుని చంపేస్తా, రావద్దు. గో బ్యాక్. కన్నయ్య, కన్నయ్య! వాసు, బాడీలు తీయించి పోస్ట్ మార్టంకి పంపించండి. అలాగే శౌర్య. అమ్మా, మనం వెళ్దాం పదండి. ఈ రోజుతో సిద్ధు సంపదల పీడ విరగడైపోయింది. పదండి. అక్కడేం జరిగిందో తెలియడం లేదు. అసలు శౌర్య వెళ్ళాడా లేదా? కనీసం ఫోన్ అయినా చేస్తాడేమోనని నేను చూస్తున్నానమ్మా. సరే, నువ్వే ఒకసారి ఫోన్ చేసి చూడు. అమ్మా, పల్లవని ఇప్పటి వరకు భరించటమే నేను చేసిన పెద్ద తప్పు. ఇంకా ఆ తప్పుని భరించాలనుకోవడం లేదు. అందుకే పల్లవని వాళ్ళ ఇంటికి పంపించేద్దాం అనుకుంటున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, తను ఇప్పటికే చాలా తప్పులు చేసింది. అయినా పెద్ద మనసుతో మీ అందరిలాగే నేను క్షమిస్తూ భరిస్తూ వచ్చాను.
కానీ ఫలితం కనిపించడం లేదు. మన అనుకున్న మనిషి తప్పు చేస్తే మార్చుకోవాలి కానీ మనిషిని పంపించేయాలనుకోవడం ఏమిటి? మారుతుందేమోనన్న ఆశతో చాలాసార్లు చెప్పి చూశానమ్మా. ఆ నమ్మకం నాకిక లేదు. తను మారదు. మారాలి అన్న ఆలోచన కూడా తనకు లేదు. పల్లవిని ఇంట్లో నుంచి పంపించినంత మాత్రాన ఈ సమస్యకి పరిష్కారం దొరకదురా.